తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లోని 4 హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లుగా రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ ఘటన చోటు చేసుకోగా పంజగుట్ట పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగిలింపబడిన హార్డ్ డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ల ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్భవన్ సిబ్బంది తెలిపారు. తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగింది. సుధర్మ భవన్లోని 4 హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లుగా రాజ్భవన్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న చోరీ ఘటన చోటు చేసుకోగా పంజగుట్ట పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగిలించబడిన హార్డ్ డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు కీలకమైన రిపోర్ట్ల ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్భవన్ సిబ్బంది తెలిపారు. ఇక ఈ ఘటన సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణ రాజ్భవన్లో చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. సుధర్మ భవన్లోని 4 హార్డ్ డిస్క్లు చోరీ అయినట్లుగా రాజ్భవన్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అత్యంత పటిష్ట భద్రత ఉండేటువంటి రాజ్భవన్ లో చోరీ చేసుకున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 14వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది. అయితే 14వ తారీఖున హెల్మెట్ ధరించినటువంటి ఒక వ్యక్తి కంప్యూటర్ రూమ్ లోకి వచ్చాడు. కంప్యూటర్ రూమ్ లోకి వచ్చి అక్కడ హార్డ్ డిస్క్లు అలాగే పలు కీలకమైనటువంటి రిపోర్ట్ల ఫైల్స్ వాటన్నిటిని కూడా దొంగలించినట్లు కూడా తెలుస్తుంది. హార్డ్ డిస్క్లలో రాజ్భవన్ వ్యవహారాలతో పాటు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే మొదటి అంతస్తులోని గది నుంచి ఈ యొక్క హార్డ్ డిస్క్ల యొక్క అపహరణ జరిగింది. మొత్తం రాజ్భవన్ లోని సుధర్మ భవన్ లో ఉన్నటువంటి 4 హార్డ్ డిస్క్లు కూడా చోరీకి గురయ్యాయి. ఇప్పుడు హార్డ్ డిస్క్లు మాయం అవడానికి సంబంధించి కూడా అది గమనించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరా వ్యక్తి, ఇంతకు ముందు రాజ్భవన్ తో సంబంధాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అందులో పనిచేసినటువంటి సిబ్బందా, లేకపోతే బయట నుంచి ఒక వ్యక్తి ఎలా వచ్చి ఇలా చోరీకి పాల్పడ్డాడు అనే దాని మీద ఆ కోణంలోనూ ప్రస్తుతం దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే వాస్తవానికి రాజ్భవన్ వద్ద భద్రత విషయంలో 3 అంచెల భద్రత అనేది ఉంటుంది. మనకు మెయిన్ రోడ్డు పక్కనే ప్రధానమైనటువంటి మెయిన్ చెకింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నల్ గా సెకండ్ అంచె వద్ద అక్కడ ఒక చెకింగ్ ఉంటుంది. రాజ్భవన్ మెయిన్ లో ఎంట్రన్స్ లోకి వెళ్ళే కార్యాలయంలోకి వెళ్లే సందర్భంలో అక్కడ ఒక చెకింగ్ ఉంటుంది. మొత్తం 3 చెకింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి రాజ్భవన్ లో. అలాంటిది ఇన్ని చెకింగ్స్ అనేవి కూడా దాటుకొని ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎలా హార్డ్ డిస్క్లను దొంగతనం చేశాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. దీనికి సంబంధించి ఇది ఖచ్చితంగా అలసత్వం కారణంగా, నిర్లక్ష్యం కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందా, లేకపోతే భద్రతా వైఫల్యమా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు రాజ్భవన్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యాలయంలో ఇప్పుడు చోరీ గురి అవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలవరానికి గురి చేస్తుంది. ఎందుకు అసలు హార్డ్ డిస్క్లను దొంగిలించినటువంటి వ్యక్తి ఏ కారణం చేత ఈ హార్డ్ డిస్క్లను దొంగిలించాడో, అందులో ఉన్నటువంటి సమాచారం ఏ రకమైనటువంటి సమాచారం అనేది అపహరణకు గురైందనేది ప్రస్తుతానికి విలువైనటువంటి సమాచారం, విలువైనటువంటి డాక్యుమెంట్స్ అనేవి చోరీకి గురయ్యేటువంటి విషయం తెలుస్తున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది టార్గెట్ గా వచ్చినటువంటి వ్యక్తి యొక్క రాజ్భవన్ లో ఉన్నటువంటి 4 హార్డ్ డిస్క్లను, ముఖ్యంగా మొదటి అంతస్తులో ఉన్నటువంటి సుధర్మ భవన్ లోని 4 హార్డ్ డిస్క్లను చోరీ చేశాడు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చక్రి, అయితే రత్నకుమార్, మీరు చెప్పినట్టుగా 3 అంచెల భద్రత ఉన్న రాజ్భవన్ లో చోరీ అనేది అనేక అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితి. హై సెక్యూరిటీ ఉన్న రాజ్భవన్ లో ఇలాంటి చోరీ జరగడం అనేది మొదటిసారి అని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది? సిబ్బందిలో ఎవరైనా ఈ చోరీకి పాల్పడే అవకాశం ఉందా, లేదంటే బయట వ్యక్తులు ప్రవేశించే అవకాశం ఉందా? ఏ విధంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు? వాస్తవానికి గతంలో మహిళా గవర్నర్ ఉన్నారు, తమిళసై సౌందరరాజన్ ఉన్నటువంటి సందర్భంలో ఆమె పూర్తిగా అక్కడ కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, ఆమె పక్కనే ఉన్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి కార్యకలాపాలను చూస్తున్న వ్యక్తులలో మహిళా సిబ్బంది చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో ఆమె ఎప్పుడైతే గవర్నర్ గా కొనసాగినంత కాలం తెలంగాణకు రాజ్భవన్ లో
ఇటువంటి పరిస్థితులు అనేవి ఎప్పుడు ఏర్పడలేదు, ఇటువంటి చోరీలు అనేవి ఏం గురి కాలేదు. కానీ ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు రాజ్ భవన్ నుంచి అంటే ఇప్పుడు గవర్నర్ మారిన తర్వాత, ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత ఈ యొక్క పరిస్థితి అనేది చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంత కార్యాలయ సిబ్బందిని కూడా మార్చినట్లు సమాచారం. ఇప్పుడున్నటువంటి ఎవరైతే కొంతమంది మహిళా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారి ప్లేస్లలో ఇతర వ్యక్తులను నియమించడం, కొంతమంది స్టాఫ్ ను చేంజ్ చేసినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తోంది. సో రెండింటికి సంబంధించి ఈ మధ్య కాలంలో చోటు చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే కొత్తగా అక్కడ విధుల్లోకి వచ్చినటువంటి సిబ్బంది ఇటువంటి కార్యకలాపాలకు ఈ చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే అసలు ఇంతకు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు, హెల్మెట్ ధరించి అతను లోపలికి వచ్చేంత అవకాశం అనేది ఎలా ఏర్పడింది? ఖచ్చితంగా ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి లోపలికి రావాలి అంటే ఆ మూడు విధాలుగా ఉన్నటువంటి చెకింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా హైలీ ఇంపాసిబుల్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటిది ఇప్పుడు ఏకంగా సుధర్మ భవన్ లోకి తను హెల్మెట్ పెట్టుకొని వెళ్లి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ రూమ్ లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లను దొంగలించడం, ఉన్నటువంటి రిపోర్ట్ ఫైల్స్ అన్నింటిని కూడా అందులో ఉన్నటువంటి వాడు డేటా మొత్తాన్ని కూడా దొంగలించినటువంటి పరిస్థితి ఉంటుంటే ఇది ఖచ్చితంగా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లో నుంచే ఎవరు వారి యొక్క ప్రమేయంతోనే ఈ యొక్క ఇది చోరీ జరిగిందనేది కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ చోరీకి సంబంధించి అసలు ఎవరు చోరీకి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే అతన్ని ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం మూమెంట్ అసలు వ్యక్తి లోపలికి ఎలా ప్రవేశించిన తర్వాత చెకింగ్ పాయింట్స్ ను ఎలా క్రాస్ చేశాడు, 3 చెకింగ్ పాయింట్స్ ను క్రాస్ చేసి రాజ్భవన్ ప్రధాన కార్యాలయంలోని మొదటి అంతస్తులోకి ఎలా వెళ్ళాడు, కంప్యూటర్ రూమ్ లో ఎటువంటి అసలు ఉన్నటువంటి హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా సందర్శించడంలో ఏ రకంగా తన యొక్క మూమెంట్స్ అనేవి కదలికలు అనేవి ఉన్నాయనేది కూడా పూర్తిగా ఐడెంటిఫై చేస్తున్నారు. పైగా ఇది ఇలా 14వ తారీఖు ఇప్పటికే దాదాపు వారం రోజులు గడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, నిందితుడిని ఐడెంటిఫై చేశారా లేదనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రత్నకుమార్, దొంగలించబడిన హార్డ్ డిస్క్ లో ఎలాంటి కీలకమైన రిపోర్ట్లు ఉన్నాయి? అక్కడ రాజ్భవన్ అధికారులు ఏం చెబుతున్నారు హార్డ్ డిస్క్ లకు సంబంధించి? ముఖ్యంగా ఇప్పుడు రాజ్భవన్ కేంద్రంగానే గవర్నర్ యొక్క నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, గవర్నర్ యొక్క ఆయన యొక్క షెడ్యూల్స్ కు సంబంధించి ప్రతి ఒక్క మూమెంట్స్, అలాగే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి వ్యవహారాల మీద, ఎందుకంటే గవర్నరు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలకైనా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నిర్ణయాల్లో గవర్నర్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల తర్వాత దానికి ఆమోదం పొందాల్సినటువంటి అంశాలలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలైనా సరే కొత్త బిల్లులను ప్రవేశపెట్టేటువంటి సందర్భంలోనూ రకరకాల అంశాలన్నింటిలో కూడా ప్రధానంగా గవర్నర్ యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. ఆయన సంతకాలు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫైళ్లను, బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని నిర్ణయాలను ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి ఈ కార్యకలాపాలకు సంబంధించినటువంటి డేటాను కూడా వీళ్ళు సిస్టమ్స్ లోనే పొందుపరుస్తూ ఉంటారు రాజ్భవన్ కార్యాలయ సిబ్బంది. సో ఇప్పుడు ఈ 4 దొంగలించబడినటువంటి హార్డ్ డిస్క్లలో ఖచ్చితంగా రాజ్భవన్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి డేటా అనేది ప్రధానమైన కీలకమైనటువంటి డేటా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆమోదించబడినటువంటి బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా గవర్నర్ ఆమోదించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆ యాక్టివిటీస్ కు సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ అనేవి కూడా సిస్టమ్స్ లోనే పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడు దొంగలించబడినటువంటి 4 హార్డ్ డిస్క్లలో ఖచ్చితంగా రాజ్భవన్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి డేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ దొంగలించబడినటువంటి డేటా అనేది పర్టికులర్ గా ఏ డేటాను టార్గెట్ చేసి యొక్క దొంగతనానికి పాల్పడ్డారు అనేది ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగిన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.